బాగా భోజనంబు ఇంతైన వంటకంబు. నైట్ గర్ల్స్ హాస్టల్ కాడ ఏం చేస్తున్నా అన్న? కరెక్ట్ భయ్య, ఎగ్జాక్ట్ గా నేను ఇదే చెప్తున్నా. నైట్ గర్ల్స్ హాస్టల్ కాడ ఏం చేస్తున్నా అన్న? బిల్లు కడుతున్నావా? సల్లిబాయి ఉన్నదా మనకి ఎందుకు మళ్ళా? సల్లిబాయి ఉన్నదా మనకి ఎందుకు మళ్ళా? హే గైస్ అందరికి వచ్చిందండి వయ్యారి. లైక్ ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5 అవుతుంది, 4:55. సో ముందు కాల్ చేసింది నాకు, అరే నిద్ర పడతలేదు, మనం అట్లా నయా పోయి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి. సో ఆల్రెడీ ఒక 3-4 మెంబర్స్ రెడీ అయిపోయినారు, నాకు కాల్ చేసినారు రెడీ అయిపోయి. సో నేను కూడా ఒక 10 minutesలో రెడీ అయ్యి కాల్ చేస్తాను అని చెప్పాను. సో మిగతా అంతా మనం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి మీరు కూడా. గైస్ ఫైనల్లీ చోటు అండ్ నందు అయితే వచ్చేసారు. అరే 15 minutes నుంచి వెయిట్ చేస్తున్నాము అనుకుంటున్నాము. సో గైస్ మనం అయితే మనకి నందుబాయ్ వచ్చేసిండు, వెనకాల టామ్, మన టామ్ తెలుసు కదా, టామ్ అండ్ చోటు. సో మేము నలుగురం అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు. నయాబ్ పోదాం అనుకుంటాము. నందు కాల్ చేసి చెప్పిండు అందరినీ, మనమైతే పోతున్నాము. ఇప్పుడు మనము సంతుబాయ్ దగ్గరికి పోతున్నాము. బట్ సంతుబాయ్కి ఏంటంటే మనం చెప్పాము మనం ఏడికి పోతున్నాము ఏంది అని. జస్ట్ ఫోన్ చేసి రెడీ ఉండి మనం గీదాకు వేద్దామని చెప్పినాము. లేచిండు, రెడీ అయిపోయింది అనమాట. సో మనం కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ ఇస్తున్నాం మనం ఇప్పుడు సంతుబాయ్కి. దగ్గరగా అంటే ఈజీగా అర్థమైపోతుంది. నయాబ్ పని తప్పుద్దు చీక ఎట్లా తిని అని లేకపోతుంది, ఇలా నేను చెప్పాలి. చీక ఎట్లా తిని అని లేకపోతుంది, ఇలా నేను చెప్పాలి. అయితే సక్సెస్ఫుల్ అయితే మనం అయితే లేపినాం, పోదామని చెప్పేసి చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది. అండ్ ఇంకా ఇప్పుడు మన గ్యాంగ్లో మిస్ అయింది అంటే డింబు, సోను, ప్రణీత్. అలా అయితే ఖచ్చితంగా అలుగుతారు. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? సో వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. టామ్ ఏమని చెప్పాలనుకుంటున్నా ఇంకా? ముందుకు చెప్తాం. చలో వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాము. అట్లా పోతుంటే మెల్ల మాట్లాడుకుంటూ పోదాము. సో గైస్ ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే మేమందరం రెడీ అయిపోయి ఇక్కడ కూర్చున్నాం సంతుబాయ్ వాళ్ళ ఇంటి బయట. సంతుబాయ్ ఇంతకుముందు కాల్ చేసినప్పుడు వస్తున్నా అన్నాడు. నిద్రలా వస్తున్నా అన్నాడు. ఇందాక అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా నిద్రలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే వస్తున్నా రెడీ అవుతున్నా అన్నాడు. ఇప్పుడు ఫోన్ చేస్తేనేమో అయితే ఆన్సర్ చేస్తలేడు. సో నందు ఏం చేద్దామంటావు? ఏం చేస్తాం ఇక. సో గైస్ ఇట్లనే ప్లాన్ వర్కౌట్ చేద్దాం, సరే వస్తా అని చెప్పేసి. ఇట్లా క్యాన్సిల్ లిస్టులో ఎవరైనా ఉంటే అలా ట్యాగ్ చేయండి మీ దాంట్లో కూడా. ఏమంటావు చోటు? డింబుబాయ్ వస్తే అయితే ఏమనుకుంటున్నావు? డింబుబాయ్ వస్తే ఎట్లుంటా అనుకుంటున్నావు? ఉండగానే రాంది మంచిగా అయింది. మళ్ళీ మన నలుగురు దాంతో ఒక్కడే తింటాడా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? డబల్ బిల్ అవుతుంది ఎందుకు? నలుగురు తిన్నది ఒక లెక్క అయితే వాడుతున్నది ఒక లెక్క అవుతుంది. ఎందుకంటే తెలుసు కదా పర్సనాలిటీ ఎట్టుంటుందో. అయ్యా నన్న నైట్ గర్ల్స్ హాస్టల్ కాడ ఏం చేస్తున్నా అన్న? కరెక్ట్ భయ్య, ఎగ్జాక్ట్ గా నేను ఇదే చెప్తున్నాను. నైట్ గర్ల్స్ హాస్టల్ కాడ ఏం చేస్తున్నా అన్న? సో నందు గర్ల్స్ హాస్టల్ దగ్గర ఏం చేస్తారా నువ్వు? రోజు సాయంత్రం పూట అప్పుడప్పుడు కనిపిస్తున్నావు అంటాడా? అరే బాయ్ మనకు మస్తు పని ఉంటది బాయ్. హాస్టల్ కాడ అంటే నందు అంటే మీరు ఎప్పుడు చూసినా డబుల్ మీనింగ్ అర్థాలు వేసుకుంటారా బాయ్? ఎప్పుడు చూసినా డబుల్ మీనింగ్ అర్థాలు వేసుకుంటారా బాయ్? లేదు బాయ్, ఎందుకు అవుతావు నాకు అర్థం కాదు. నువ్వు డబుల్ మీనింగ్ ఎందుకు తీసుకుంటావు మామ? నేను జస్ట్ ఏమంటున్నా హాస్టల్ అట్లా కాదు బాయ్. మరి ఎప్పుడు మొగల్ హాస్టల్ దగ్గర కనిపించలేదు, ఓన్లీ గర్ల్స్ హాస్టల్ కాడనే కనిపిస్తావు నాకైతే. అట్లా కాదు బాయ్, హాస్టల్లో కాంటాక్ట్ లెక్క తీసుకున్నాను అనమాట. లైక్ వెజిటేబుల్ సప్లై చేయడానికి ఇట్లా సప్లై కొన్ని ఉన్నాయన్నమాట. వచ్చేసినాం ఇక నయాబ్ గాడికి. రష్ అయితే చానున్నారు. ఆందాకుంది పార్కింగ్.
కూర్చుందాం, ఏదో ఒకటి దోలాడి కూర్చుందాము. ఆల్రెడీ బయట చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు బండ్ల మీద ఆడిడ కూర్చొని. పోయి హెవెన్లో ట్రై చేద్దాం ఇవాళ. 6 కూడా కాలే, ఇంకా 6 కాకముందే బ్రేక్ఫాస్ట్ కోసం ఇంకా క్రౌడ్. లోపల ఎట్లుంటో మీకు చూపిస్తా, చలో దాటాం. సో క్రౌడ్ అయితే చూడండి గైస్, ఎంత క్రౌడ్ ఉందో. సో గైస్ ఇక్కడ టేబుల్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాము. సో టేబుల్ కూడా వచ్చేసింది మనది. సో ఇక్కడ కూడా చూడండి ఎంత ఫుల్ ఉందో క్రౌడ్. సో మనకి టేబుల్ అయితే ఇచ్చేసిండు. చలో లెట్స్ ఈట్. సో గైస్ మనము లిటరల్గా టేబుల్ కోసం అయితే 20 minutes వెయిట్ చేసినాము. చూడండి ఒక్క టేబుల్ కూడా ఖాళీ లేదు, అన్ని టేబుల్స్ ఫుల్ అవుతుంది. టైం ఇంకా 6 కూడా కాలేదు. సో నందు ఏం ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను? మన వాళ్ళకైతే బేజా ఫ్రై, ఓకే, ఇంకా రోటీ అండ్ కీమా నా సైడ్ నుంచి అయితే. చోటు నువ్వేమనుకుంటా కర్రీ చూద్దాం. బేజా ఫ్రై ఉంటుంది, కీమా ఉంటుంది, పాయా, కిచడి కట్ట, సో ఆప్రికాట్ డిలైట్ కూడా ఉంది. మనం లైన్లో ఒకటి ఆర్డర్ చేసుకుని తినేద్దాం. ఏం చేద్దాం? సో ఫస్ట్ టైం ఆర్డర్ చేద్దాం. నార్మల్ పాయ, మలై పాయ, గుర్దా, బేజా, ఎర్ర బేజా ఉంది, నల్ల బేజా ఉంది, చికెన్ టిక్కా అంట, నయాబ్ స్పెషల్ అంట. ఇంతకుముందు మలై పాయ తిన్నా, యావరేజ్ ఉంది, ఇంత పైసలు వేస్ట్. అది వద్దు మనకు 350 రూపాయలు అంట, వేరే తీసుకుందాం ఈసారి. షీర్మల్ అయితే పాయాలు వేసి తింటున్నాము. ఇది నానింది అనుకో పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది, ఎందుకంటే ఇందులో స్పైసెస్ అన్నీ ఉంటాయి కాబట్టి. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. గరం ఉంది, క్రేజీ టేస్ట్, అల్టిమేట్. మీరు హైదరాబాద్లో ఏడన్నా తినండి పాయ. ఈవినింగ్ టైమ్స్లో రెస్టారెంట్లో తిన్నది వేరు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో నెక్స్ట్ లెవెల్. బ్రేక్ఫాస్ట్ టైం ఇక్కడ వచ్చి పాయ ట్రై చేయండి, అంతా ఎగిరిపోతుంది. క్రేజీ. సో ఇంట్రడ్యూస్ చేయాలా? సో మనమైతే ఒకటి పాయ ఆర్డర్ చేసినాము. ఇది నల్లకారం బేజా ఫ్రై, ఇది ఎర్రకారం బేజా ఫ్రై. బేసిక్గా బ్లాక్ పెప్పర్, రెడ్ చిల్లీ. 2 అయితే దమ్కా కీమా అండ్ తందూరి రోటీ, రుమాలి రోటీ. సో మనం లైన్గా ఒక్కొక్కటి టేస్ట్ చేద్దాం. నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్యా టేస్ట్ అయితే. సూపర్. బేజా తింటే కానీ బేజా మొత్తం మిస్ అయిపోతుంది భయ్యా. అంత మంచిగా సాఫ్ట్గా డిషెస్గా చాలా బాగుంది. గైస్ నాకైతే సిగ్గు అవుతుంది, ఇక కెమెరా పెట్టి మనం ఫుడ్ బ్లాగ్ చేస్తున్నాం కదా, అందరూ మనల్ని చూస్తారు. చిన్న పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ మమ్మీ వాళ్ళందరూ మనకు చూపిస్తారు, అన్న వాళ్ళు వీడియో చేస్తారు. కానీ చాలా కష్టం గైస్, ఇట్లా ఎప్పుడన్నా క్రౌడెడ్లో వచ్చి వీడియో చేయాలంటే చాలా కష్టము. బట్ తిరిగి మేము చేస్తాం, మేము ఎంటర్టైన్ చేయడానికి చేస్తూనే ఉంటాము. చూస్తున్నాం మా బ్లాగ్. సో ఫుడ్ తినడం అయితే అయిపోయింది, బిల్ వస్తుంది ఇప్పుడు. ముందు బిల్ కడుతున్నావా? బిల్ కడుతున్నావా? చూడండి టోటల్ బిల్. ఇది కూడా కరెక్టే. నందే అందరినీ ఫోన్ చేసి లేపిండు. టామ్ నిన్ను కూడా నందే లేపిండు కదా, నందే లేపిండు. ఆ సైడ్ నుంచి అయితే నేను నా రిస్క్ చేసి మరీ పడుకోకుండా లేపిన. సో నా వరకు అయితే అయిపోయింది. మన సందీపాయి ఉన్న తర్వాత మనకి ఎందుకు పోయా రిస్క్ చెప్పండి. సో గైస్ ఇప్పుడు బిల్ అయితే చెప్పేసినాము, చూద్దాం బిల్ ఎంత అయి వస్తుందో. అంతా గెలిచే బిల్ అయితే అవుతుందంటావు? తెలిసిన కాడికి అయితే 1200 1300 అయితే పక్కా అవుతుంది. నేను అరౌండ్ 1000 అనుకుంటున్నా, 1000 ఎబోనే 1300 లోపలే కరెక్ట్ అంతే. సో నేను కూడా అరౌండ్ 1200 అవుతుంది అనుకుంటున్నాను. తాము వచ్చిందా బిల్? ఎంత అయింది? సో బిల్ 1200 అయింది. గట్టిగానే చేసిండు.
1185 అయితే పే చేస్తున్నాము. సో 4 మెంబర్స్ వచ్చినాం మనము. డన్ బాయ్. సో గైస్ తినేసి వెళ్తున్నాం ఇప్పుడు. నందు ఇక్కడ బయట వెయిట్ చేస్తుంది. బిల్లు అందులో కట్టేద్దామని చెప్పి ఫస్ట్ వచ్చి బయట నిల్చున్నాడు. బిల్లు కట్టాల్సి వస్తుంది అని చెప్పి. చూడండి ఎగ్జాంపుల్ ఎంతమంది ఉంటారు మీ గ్యాంగ్లో కూడా. ఇవి ఎట్లా ఇందాక వచ్చినాం మెల్ల చార్మా చూసి పోదాం కదా, ఒక రౌండ్ కొట్టుకుని పోదాం మెల్ల ఆడికెళ్ళి. హాయ్ గైస్, నమస్తే అందరికీ. సో ఇదే మన ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో ఫస్ట్ వ్లాగ్కి మేము చాలా ఆలోచించాం ఎట్లాంటి ప్లేస్కి వెళ్తే బాగుంటుంది అని. సో చాలా ఆలోచించిన తర్వాత ఒకటి ఫిక్స్ అయినాం, హైదరాబాద్ అంటేనే చార్మినార్ అంటేనే హైదరాబాద్. సో మనం వ్లాగ్ అయితే హైదరాబాద్ నుంచే స్టార్ట్ చేయాలనుకుంటాం. సో అందుకే మనం చార్మినార్కి వచ్చినాం అనమాట ఈరోజు. సో వ్లాగ్ చేయడానికి కారణం కూడా అదే, చార్మినార్కి వచ్చిన దగ్గరలోనే నయాబ్ కూడా ఉంది కాబట్టి నయాబ్లో మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చినాము. సో మీరు కూడా మాకు ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇదే సపోర్ట్ మాకు యూట్యూబ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అందుకే మేము ఫస్ట్ వ్లాగ్ అయితే ఇలా ప్లాన్ చేసాం. ఫస్ట్ వ్లాగ్ కోసమే మనం చార్మినార్ వచ్చేసినాం. ఇట్లనే మీరు సపోర్ట్ చేసుకుంటే పోయారు అనుకో, చార్మినార్ ఒకటే కాదు, తెలంగాణ, ఆంధ్ర మొత్తం, ఇండియా మొత్తం చూపించేస్తాము. మీకు ఎంత ఎంటర్టైన్మెంట్ కావాలో అది మా తనుంది, మొత్తం మీ ముంగర పెట్టేస్తాము. కానీ సపోర్ట్ చేయండి చాలు మీరు. ఇక మా టీంలో మీకు ఎవరెవరు ఉంటారో ఆల్రెడీ తెలుసు. డింబు, సోను, అఖిల్, నందు, చోటు, నేను, సంతుబాయ్, టామ్, సచిన్. టీం అంతా రాలేదు. వస్తే అది అలాగే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీకు. సో ఖచ్చితంగా నెక్స్ట్ వ్లాగ్ అయితే మొత్తం టీం ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాను నేను. నెక్స్ట్ వ్లాగ్ మొత్తం టీం అంతా ఇంక్లూడ్ అయ్యి ఒక వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాము. సో మీ అందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. అట్లనే మన శంషాబాద్ అడ్డా అఫీషియల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో టిల్ దెన్ సైన్ ఆఫ్. నెక్స్ట్ వీడియోకి వచ్చి మళ్ళీ కలుద్దాము. అప్పట్లోపు మీరు మాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పెట్టండి. రెడీగా ఉండండి.